హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ ముల్లంగి సాంబార్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు అండి 1/2 కిలో ఉడకబెట్టుకున్నాను, ముల్లంగి అండి చక్రాల్లో కోసుకోవాలి, ఇంకా ఆనపకాయ ముక్కలు, బెండకాయ, వంకాయ, క్యారెట్ అన్నీ కూడా వేసుకున్నానండి. ఇంకా పొడి చేసుకోవటానికండి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలునండి. ఇవన్నీ కూడా తాలింపు వేసుకోవటానికండి. చింతపండు అండి 50 గ్రాములు తీసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకునండి. ఇప్పుడు బాండి పెట్టుకొని ఇవి నూనె లేకుండా వేపుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు కూడా ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. ఫస్ట్ వేస్తే మాడిపోతాయండి. కలుపుకుంటూ ఉండాలి దోరగా వేగే వరకు అండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. అవి కూడా దోరగా వేగే వరకు అలా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకునండి. ఇప్పుడు బాండి పెట్టుకున్నామండి. నూనె వేసుకుందాము. నూనె నేను చూపించట్లేదండి, మెంతులు వేసేసుకున్నాం. నూనె ఎందుకంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారని నేను చూపించట్లేదు. తగినంత వేసుకోవటమేనండి. దోరకే ఎగినాయి కదా, ముక్కలు వేసుకుందామండి. వేసుకున్నాం కదా, కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి, అలాగే మగ్గటానికి. ఇంకా 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. ముక్క మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. మంచిగా మగ్గినవి. ఇప్పుడు పప్పు వేసేసుకుందామండి. పప్పు ఉడకబెట్టుకుని మంచిగా మిక్సీలో మెత్తగా చేసుకుంటే మంచిగా వస్తుందండి సాంబారు. ఇప్పుడు పులుసు వేసేసుకుందామండి. కలుపుకోవాలి. ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది కదా, ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం పులుసు పోసుకుందాం. మళ్ళీ కలుపుకోవాలండి. పలుసుగా ఉంటే బాగోదండి. ఎప్పుడైనా సాంబార్ చిక్కగా ఉంటేనే బాగుంటుంది. చూసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా నేను రెబ్బల్లాగా వేసేస్తాను. మరిగితే మంచిగా ఉంటుందండి. హైలో పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు పొడి వేసేసుకోవాలండి. ఇంతకుముందు వేపుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకుని పొడి వేసేసుకోవాలి. ఇప్పుడు అది కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఐలో పెట్టుకోవాలండి. బెండ పప్పు వేసి పులుసు పోసిన తర్వాత ఐలో పెట్టుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. తాలింపు వేసుకుందామండి. ఎల్లుల్లిపాయలు మంచిగా మెత్తగా చేసుకోవాలండి. బాగా చెతుకుట్టు మెత్తగా చేసుకోవాలి. అప్పుడే బాగుంటుందండి. జీలకర్ర, ఆవాలు వేసుకున్నాం. ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. బాగా వేపుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఎల్లుల్లిపాయలు మంచిగా దంచుకుంటే మంచిగా ఫ్లేవర్ బాగా వస్తుందండి. అంటే చాలామంది మామూలుగా వేసేస్తారు, అందుకు చెప్తున్నానండి. ఇంగువ వేసుకున్నాము. ఇప్పుడు తాలింపు వేసేసుకున్నామండి. దాంట్లో
చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఎప్పుడైనా సాంబార్. ముల్లంగి కూడా ఎక్కువ వేసుకోకూడదండి, మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. దానికి తగినట్టే వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి సాంబారు. కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాము. ఒకసారి అలా కలుపుకోవాలండి. అంతేనండి, అలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చిక్కగా ఉండాలండి. రెడీ అయిపోయిందండి ముల్లంగి సాంబారు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ అండి చూసినందుకు.